అందరికీ నమస్కారం అండి. ఈ బైబిల్‌లో యెహోవా దేవుడు నరబలిని కోరుతున్నాడు. దయచేసి మీరు ఆలోచించండి. ఇలాంటి నరబలి కోరేటి దేవుడు మనకు ఎంతవరకు కావాలంటారు? నరబలి కోరేటి దేవుడు ఎలా అయితడు? దయచేసి మీరు ఆలోచించండి. ఈ వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి. పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుంటది. బైబిల్ పట్టుకొని చాలా జనాలు మా దేవుడు ప్రేమమూర్తి, ప్రేమమయుడు, దయామయుడు అంటున్నాని సువార్త అనే పేరుతో ప్రకటిస్తుంటారు. అలా ఉన్నప్పుడు దయామయుడు, ప్రేమమయుడు అని అంతే మీకు ఎరుకుంటది. బైబిల్ చదివే ప్రతి వ్యక్తికి అంతే ఎరుకుంటది. కానీ లోతుగా పరిశీలించితే, బైబిల్‌ని క్షుణ్ణంగా చదివితే, బైబిల్‌లో ప్రేమ స్వరూపి అని మాటలు చాలా మట్టుకు కనబడాయి. చూడండి, ఇప్పుడు నేను దేవుడు నరబలి కోరేటి దేవుడు నేను అంటుండా. ఈ మాటలు మీరు ఎక్కడ వినలేకపోవచ్చు. దయచేసి ఈ వీడియోని చూడండి. నేను మీకు చెప్పబోయే అంశంను నేను చదివి వినిపిస్తా. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయంలో ఉంటది. ఇక్కడ యుక్త అనే వ్యక్తి ఉంటాడు. మొదట నేను చెప్తా, ఆ తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. చూడండి, ఈ యెఫ్తా తండ్రి ఇద్దరు భార్యలుంటారు. ఒక భార్యకు ఈ యెఫ్తా పుడతాడు. ఒకటే కొడుకు పుడతాడు. మిగతా వారికి చాలా మంది కుమారులుంటారు. అంటే ఇద్దరు భార్యలు కదండీ! ఆ ఒక్క భార్యకు పుట్టిన చాలా మంది కుమారులు ఇతన్ని వెలివేస్తారు. ఎలా వెలివేస్తారంటే, నువ్వు వేరే స్త్రీకి పుట్టినవాడవు. మా సొంత తల్లికి కాదు కాబట్టి నీవు మాతో ఉండరాదు. మాతో ఉంటే నువ్వు చాలా ప్రమాదానికి గురైతావని ఇతన్ని వెలివేస్తారు. వాళ్ళ ప్రాంతం నుండి, వాళ్ళ ఊరి నుండి, వాళ్ళ కాందని నుండి ఇతన్ని వెలివేస్తారు. ఎవరిని? యొక్తని. ఈ యొక్త ఉసూరుమంటూ వాళ్ళ ఊరు వదిలి, వాళ్ళ అన్నదమ్ములకు భయపడి, వాళ్ళ ఊరి వాళ్ళకు భయపడి వేరే దేశానికి వెళ్ళిపోయి అక్కడ కాపురం ఉండి అక్కడ బాగా స్థిరపడి అతనితోన కొన్ని జనాలు అతనికి సేవ చేస్తుంటారు. అంత స్థాయికి ఎదుగుతాడు. అంటే గొప్పవాడుగా ఎదుగుతాడు. అప్పుడు ఇక్కడ వీళ్ళు ఎల్లగొట్టింటారు కదా, వీళ్ళ ప్రాంతంలో యుద్ధం చేయనికే వేరే జనులు వస్తారు. వారు వచ్చి వీరిని బెదిరిస్తారు. మిమ్మల్ని బెదిరించి మీ రాజ్యాన్ని, మీ దేశాన్ని మేము స్వాధీనపరుచుకుంటామంటనని వీళ్ళని అన్నప్పుడు వీరేం చేస్తారంటే, వాళ్ళ ఒక తమ్ముడైన అతన్ని యెఫ్తాని ఎల్లగొట్టిండ్రు కదా, వీళ్ళు ఎప్పుడైతే తన తమ్ముడైన యెఫ్తాని వెళ్ళగొట్టింటారో, ఊరు ఎల్లగొట్టింటారో, అప్పుడు వీళ్ళకు గుర్తుకొస్తాడు తన తమ్ముడు. ఎందుకంటే వాన్ని పిలిపిస్తామంటే వాని దగ్గర చాలా సైన్యం ఉంది. వాడితో మనము వీళ్ళని జయిస్తాము అంటనని అనుకుంటారు. అప్పుడు వీరు వారి దగ్గరికి వెళ్తారు. ఎవరి దగ్గరికి? ఈ యెఫ్తా దగ్గరికి. అన్నదమ్ములు వెళ్ళి అతన్ని ఏమంటారు, నిన్ను వెళ్ళగొట్టింది మా వంక పొరపాటయింది. నువ్వు మళ్ళీ వచ్చి మాతోనే కలిసి ఉండు. నువ్వు లేకపోతే మా రాజరికం ఉంటలేదు. నువ్వు మాతో పాటు యుద్ధం చేసి మన దేశాన్ని కాపాడుకో అంటనని ఈ యుక్తకు అంటారు. ఎవరు? అన్నదమ్ములు. అప్పుడు ఈ యుక్త ఏం చేస్తాడంటే, వాళ్ళ మాట విని, మీరు నన్ను ఒకప్పుడు నన్ను తరిమేస్తిరి, ఊరు నుండి ఎల్లగొడితిరి, నేను ఒంటరివాన్ని అయితే, నేను ఇప్పుడు స్థిరపడ్డా, నా దగ్గర మళ్ళీ ఎందుకు వచ్చిండ్రు అని వాళ్ళకి అంటాడు. అప్పుడు వీళ్ళేమంటారంటే, నిన్ను ఎప్పుడు మేము ఎలగొట్టము, నిన్ను ఎప్పుడు మేము కొట్టము, నీవు రా అంటనని అతన్ని బతిమిలాడి తోలుకొని పోతారు. తోలుకపోయిన తర్వాత అక్కడ ఈ యెఫ్తా యెహోవా దేవుడు అని ఉంటాడు కదా, బైబిల్ దేవుడు. ఈ బైబిల్ దేవునికి ఈ యొక్క యెఫ్తా ప్రార్థన చేస్తాడు. ఏమంటాడు, నీవు గాన ఒక వేరే దేశపు రాజును నా చేతికి అప్పగించి, నీవు గాన ఆ రాజును నా చేతికి అప్పగించి వారి ద్వారా నాకు జయము కలుగజేసినవంటే, నా ఎదుట నుండి ఎవరైతే బయలుదేరి వస్తారో వారిని నేను
నీకు బలిగా అర్పిస్తా అని అంటాడు, మొక్కుకుంటాడు. సో ఇతనికి ఒకటే కుమార్తె ఉంటది, ఆమె కన్యకగా ఉంటది. సో ఇతని యుద్ధానికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అతడు మొక్కుకున్న ప్రకారము అక్కడ యుద్ధములో జయము పొందుతాడు. యొప్తా జయము పొందిన తర్వాత తిరిగి వస్తున్నప్పుడు ఆమె ఒక కూతురు ఉంటది కదా అతని, ఆ కూతురు తండ్రిని ఎదుర్కోవడానికి ఆ తాళాలు మేళలు తీసుకొని భజనలతో తండ్రిని ఊరేగించడానికి వస్తుంటది. సో అప్పుడు ఇతను ఏమంటాడంటే, అతను కూడా అక్కడి నుండి ఖుషిగా వస్తుంటాడు. ఆమె ఎదురు పడందాడు, సొంత కూతురు ఎదురు పడందాడు, నువ్వు నాకు ఎందుకు అడ్డం వస్తువి, నా దేవినికి నేను మొక్కుకున్నా, నాకు ఎదురుగా ఎవరు వస్తారో వాళ్ళని బలి అర్పిస్తా అంటున్నాను, నేను మొక్కుకున్నా కాబట్టి నువ్వు ఎందుకు నాకు అడ్డం వస్తువి అంటున్నాని కూతురికి అంటాడు. అప్పుడు కూతురు ఏమంటది, ఈ చెప్పిన ప్రకారమే జరుగును గాక, నాకు 2 నెలలు టైం ఇయ్యి, నా కన్నెత్తం గురించి నేను అంగలార్పు పొందుతా, ఆ మీదట వస్తా, నీ ఇష్టం వచ్చినట్టు నన్ను చెయ్యంటనని తండ్రికి మాటిచ్చి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆ 2 నెలలు అయిన తర్వాత మళ్ళీ ఆమె అక్కడ వచ్చిన తర్వాత ఆమెని బలి అర్పిస్తారు. దేవుడు ఆమెని స్వీకరిస్తాడు. అంటే నరబలిని అర్పిస్తారు అక్కడ చెప్తాను. చూడండి, నేను అన్న మాటలు ఇక్కడ బైబిల్లో ఉన్నాయో లేదో అది మీకు చదివి వినిపిస్తా. మీ దగ్గర బైబిల్ ఉన్న వాళ్ళు కూడా ఈ వాక్యాన్ని తీసి చదవండి. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము చూడండి. కొంతకాలమైన తర్వాత అమ్మోనియేలు ఇశ్రాయేలుతో యుద్ధం చేయగా, అమ్మోనియేలు ఇశ్రాయేలుతో యుద్ధం చేసినందున గిలాదు పెద్దలు టోబు దేశం నుండి యెఫ్తాను రప్పించుటకు పోయి, నీవు వచ్చి మాకు అధిపతి అయి ఉండుము, అప్పుడు మనము అమ్మోనియులతో యుద్ధము చేయుదుమని యెఫ్తాతో చెప్పిరి. అందుకు యెఫ్తా, మీరు నా యందు పగబట్టి నా తండ్రి ఇంటి నుండి నన్ను తోలివేసితిరే. ఇప్పుడు యెఫ్తా ఏమంటున్నాడు, మీరు నా యందు పగబట్టి నా తండ్రి ఇంటి నుండి నన్ను తోలివేసితిరే అంటున్నాడు. పగబట్టి నా తండ్రి ఇంటి నుండి నన్ను తోలివేసిదిరే అంటున్నాడు. అప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా యొద్దకు రానేలా, మీకు శ్రమ కలిగినప్పుడేమో నా దగ్గర వస్తారు, మీకు శ్రమ కలగనప్పుడేమో నన్ను వెళ్లివేస్తారు అంటున్నాడు అని గిలాదు పెద్దలతో చెప్పాను. అప్పుడు గిలాదు పెద్దలు, అందుచేత మేము నీ యొద్దకు మళ్ళీ వచ్చితిమి, నీవు మాతో కూడా వచ్చి అమ్మోనియులతో యుద్ధము చేసిన ఎడల గిలాదు నివాసులమైన మా అందరికి నీవే అధిపతి వాగుదు అని యెఫ్తాతో అనురి. ఇప్పుడు మా అందరికి రాజువు నీవే మాకు అధిపతి అవుతావు అంటే చెప్తున్నారు. మా అందరి మీద నీవు అధికారి వగుదు అని అనిరి. అందుకు యెఫ్తా, అమ్మోనియులతో యుద్ధం చేయుటకు మీరు నన్ను గిలాదుకు తిరిగి తీసుకొని పోయిన మీదట యెహోవా వారిని మా చేతికి అప్పగించిన ఎడల నేనే మీకు ప్రధాని నగుదునా. చూడండి, ఇక్కడ ఆశపడుతున్నాడు. ఏం ఆశపడుతున్నాడు? నిజంగా మీరు నన్ను రాజును చేస్తారా, నిజంగా నన్ను అధిపతిని చేస్తారా అని రిక్వెస్ట్ చేస్తున్నాడు అని గిలాదు పెద్దలతో అడగగా, గిలాదు పెద్దలు నిశ్చయముగా మేము నీ మాట చొప్పున చెయ్యుదుము, నిశ్చయముగా మేము నీ మాట చొప్పున చేయుదుము, యెహోవా మన యుభయుల మధ్యను సాక్షిగా ఉండునని యెఫ్తాతో అనిరి. కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమ ప్రధానిగాను అధిపతిగాను అతనిని నియమించి కొనిరి. చూడండి, మొత్తానికి ఈ యెఫ్తా అనేటతని యుద్ధంలో జయము పొందిండు. యెఫ్తా మిస్పాలో ఉన్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబూరలతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతని ఎదుర్కొన వచ్చెను. ఆమె గాక అతనికి మగ సంతానము గాని ఆడ సంతానము గాని లేదు. సో ఈ యెఫ్తాకు ఒకటే కుమార్తెనంట. కాబట్టి అతడు ఆమెను చూసి తన బట్టలు చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహు
కృంగజేసితివి. నీవు నన్ను తల్లడింపు వారిలో ఒకదానివై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చున్నాను గనుక వెనుక తీయననగా, ఆమె నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చితివా? నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చెయ్యము. యెహోవా నీ శత్రువులైన అమ్మోనీయుల మీద పగ తీర్చునని ఉన్నాడని అతనితో అనెను. మరియు ఆమె నా కొరకు చేయవలసినదేమనగా, 2 నెలల వరకు నన్ను విడువము. నేను నా చేతి చెలికత్తెలతో పోయి కొండల మీద ఉండి నా కన్యత్వం గురించి ప్రలాపించనునని తండ్రితో చెప్పగా, అతడు పొమ్మని చెప్పి 2 నెలల వరకు ఆమెను పోనిచ్చెను. గనుక ఆమె తన పనికత్తెలతో కూడా పోయి కొండల మీద తన కన్యత్వం గురించి ప్రలాపించెను. ఆ 2 నెలల తర్వాత ఆమెను తన తండ్రి యొద్దకు తిరిగి రాగా అతడు తన మొక్కుబడులు చొప్పున ఆమెను చేసెను. చూడండి ఎంత అన్యాయంగా. అక్కడ క్షేమంగా బతుకుతుండే ఎవరు? యుక్తా చాలా క్షేమంగా బతుకుతుండే. అతని చేతి కింద పనోళ్ళు ఉండ్రి. అతను క్షేమంగా బతుకుతుండే. అతన్ని బలవంతంగా పట్టుకొచ్చి యుద్ధంలో జరగొట్టి యుద్ధంలో గెలిచిన తర్వాత ఆమె యొక్క సంతానాన్ని కూడా హతం చేసిరి. ఒకటే ఒక కుమార్తె. ఆ కుమార్తె కూడా చనిపోయా. ఇప్పుడు ఆ వారి దీపంకి దిక్కెవరు ఉంటారు? తర్వాత వాళ్ళు చనిపోయిన తర్వాత అతని ఆస్తి అంతా వాళ్ళ సోదరులకే దొక్కుతుంది. చూడండి ఎలాంటి మెజారిటీ లెవెల్ అక్కడ ఉంది. ఇక్కడ చూడండి, అబ్రాహాము తన కుమారుణ్ణి చంపేటప్పుడు దేవుడు అడ్డుపడే. దేవుడు ఏమనే, నీ కుమారుని చంపకు అనే. ఇక్కడ యెఫ్తా కూడా నీ కుమార్తెను చంపకు అని చెప్తాడని ఎదురు చూస్తుండే. కానీ ఆమె కుమార్తెను అక్కడ బలి ఇచ్చిండు. చూడండి, ఇలా దేవుడు అనేటోడు బలిని కోరరాదు కదా. దయచేసి ఆలోచించండి. జై హింద్, వందే భారత్.